హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి గ్రూప్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత సూపర్ 8 మ్యాచ్లు జరుగుతున్నాయి. సూపర్ 8లో ఇది మ్యాచ్ నెంబర్ 5 ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్ శ్రీలంకలోని క్యాండీ పల్లెకిలి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా ఫర్హాన్, సైమ్ ఐబ్ క్రీజులోకి వచ్చారు. ఇంగ్లాండ్ మొదటి ఓవర్ బౌలింగ్ ఆర్చర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 5 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ ఓవర్టర్న్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్. సైమ్ ఐబ్ 7 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి బెటల్ క్యాచ్ బట్ గా అవుట్ అయ్యారు. క్రీజులోకి సల్మాన్ వచ్చారు. 3 ఓవర్లో బౌలింగ్ ఆర్చర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 23 రన్స్, 1 వికెట్. 4 ఓవర్ బౌలింగ్ డాసన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. కెప్టెన్ సల్మాన్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక వెంటనే అవుట్ అవడం జరిగింది. 5 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి కెప్టెన్ సల్మాన్ కూడా అవుట్ అయ్యారు. ఓవర్టర్న్ క్యాచ్ గా ఎదురగాల్సి వచ్చింది. క్రీజులోకి బాబర్ వచ్చారు. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 29 రన్స్, 2 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ ఆర్చర్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్, 2 వికెట్లు. 6 ఓవర్ బౌలింగ్ డాసన్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 46 రన్స్, 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 7 ఓవర్ బౌలింగ్ శామ్ కర్న్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. ఇక్కడ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 56 రన్స్, 2 వికెట్లు. 8 ఓవర్ బౌలింగ్ ఆదిల్ రషీద్ రైట్ హ్యాండ్ స్పిన్నర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 61 రన్స్, 2 వికెట్లు. 9 ఓవర్ బౌలింగ్ డాసన్ 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 66 రన్స్, 2 వికెట్లు. 10 ఓవర్ బౌలింగ్ ఆదిల్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 70 రన్స్, 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడ రన్ రేటు 7గా ఉంది. 11 ఓవర్ బౌలింగ్ ఓవర్టర్న్ బాబర్ కూడా 25 రన్స్ మాత్రమే చేసి 24 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి ఫక్కర్ వచ్చారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 73 రన్స్, 3 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. 12 ఓవర్ బౌలింగ్ జాక్స్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 84 రన్స్, 3 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ ఆదిల్ రషీద్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 91 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లను కోల్పోయింది. 14 ఓవర్ బౌలింగ్ జాక్స్ ఫర్హాన్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. 50 రన్స్, 37 బాల్స్ పూర్తయింది. ఈ విధంగా ఫర్హాన్ చేసిన బ్యాటింగ్ ఓపెనర్ గా వచ్చి అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిస్తూ క్రీజులో అయితే నిలబడ్డారు. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 107 రన్స్, 3 వికెట్లు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 15 ఓవర్ బౌలింగ్ శామ్ కర్న్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 112 రన్స్, 3 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ ఓవర్టర్న్ ఫర్హాన్ 63 రన్స్ చేసి 45 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా క్రీజ్లోకి షదాబ్ వచ్చారు. ఫర్హాన్ చేసిన బ్యాటింగ్ సూపర్ అని చెప్పుకోవాలి. 63 రన్స్, 45 బాల్స్ కి చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించారు ఫర్హాన్ ద్వారా. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 126 రన్స్, 4 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ ఆదిల్ ఫకర్ కూడా 25 రన్స్ మాత్రమే చేసి 16 బాల్స్ కి డాసన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి కీపర్ ఉస్మాన్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 140 రన్స్, 5 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. 18 ఓవర్ బౌలింగ్ డాసన్ ఉస్మాన్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. 8 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి ఓవర్టర్న్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి నవాజ్ వచ్చారు. నవాజ్ వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా ఒక బాల్ మాత్రమే ఆడి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి షాహీన్ వచ్చారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 147 రన్స్, 7 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ ఆర్చర్ షాహీన్ కూడా 2 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ కి శామ్ కర్న్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి మిర్జా వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 154 రన్స్ మాత్రమే చేసి 8 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. 20 ఓవర్ బౌలింగ్ శామ్ కర్న్ 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ చేసి కొంతవరకు గౌరవప్రదమైన స్కోర్ అయితే పాకిస్తాన్ చేయగలిగిందని చెప్పుకోవాలి. 9 వికెట్లను కోల్పోయి ఆఖరి బాల్ రన్అట్ గా అవడం జరిగింది. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా ఫర్హాన్ 63 రన్స్, 45 బాల్స్ కి, బాబరు 25 రన్స్, 24 బాల్స్ కి, ఫకరు 25 రన్స్, 16 బాల్స్ కి, షదాబు 23 రన్స్, 11 బాల్స్ కి చేయడం జరిగింది. కొంతవరకు బ్యాటింగ్ పరంగా ఫర్హాన్ చాలా బాగుంది అనిపించారు. మిగతా ఎవరు కూడా ఎక్కువగా రన్స్ అయితే చేయలేదని చెప్పుకోవాలి. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 164 రన్స్ చేసి 9 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. బౌలింగ్ పరంగా ఇంగ్లాండ్ అద్భుతమైన బౌలింగ్ చేసిందని చెప్పుకోవాలి. డాసన్ 3 వికెట్లు, ఆర్చర్ ఓవర్టర్న్ 2 వికెట్లు చొప్పున, ఆదిల్ రషీద్ 1 వికెట్ తీశారు. వికెట్ల పతనము 14 రన్స్ అప్పుడు మొదటి వికెట్, రెండో వికెట్ 27, 73, 122, 32, 132కి 146, 146, 149, 164 వద్ద ఈ విధంగా అయితే వికెట్లను అయితే కోల్పోవడం జరిగింది. ఎక్స్ట్రా రన్స్ 4 ఎక్స్ట్రా రన్స్ మాత్రమే ఇచ్చారు. ఈ విధంగా ఇంగ్లాండ్ బౌలింగ్ అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ టార్గెట్ ఛేదనగా 165 ఛేదించే విధంగా ఓపెనర్స్ గా క్రీజులోకి ఫీల్డ్ సాల్ట్, బట్లర్ క్రీజులోకి రావడం జరిగింది. పాకిస్తాన్ మొదటి ఓవర్ బౌలింగ్ షాహీన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ సాల్ట్ వెంటనే రన్ ఏం చేయకుండానే మొదటి బాల్ కే డకౌట్ గా వెనుదిరగడం జరిగింది. ఉస్మాన్ కీపర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. బ్యాట్ కి ఇన్నర్ ఎడ్జ్ తీసుకోవడం వల్ల ట్రిప్ గా కీపర్ ద్వారా క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి కెప్టెన్ బ్రూక్ వచ్చారు. సాధారణంగా కెప్టెన్ బ్రూక్ థర్డ్ నెంబర్లో రారు, దాదాపు 5వ నెంబర్లో వస్తుంటారు. ఈ విధంగా ఈ బ్యాటింగ్ చేయడానికి పవర్ ప్లేలోనే మొదటి ఓవర్లోనే కెప్టెన్ బ్రూక్ క్రీజులోకి రావడం జరిగింది. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 3 రన్స్, 1 వికెట్. రెండో ఓవర్ బౌలింగ్ మిర్జా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్, 1 వికెట్. 3 ఓవర్ బౌలింగ్ షాహీన్ బట్లర్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 2 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ కి కీపర్ ఉస్మాన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. రెండో వికెట్ కూడా కీపర్ క్యాచ్ గానే లభించింది. క్రీజులోకి బెటల్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 18 రన్స్, 2 వికెట్లు. 4 ఓవర్ బౌలింగ్ సైము 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 29 రన్స్, 2 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ షాహీన్ ద్వారా బెటల్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక 8 రన్స్ మాత్రమే చేసి 10 బాల్స్ కి ఫర్హాన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి బాంటన్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 36 రన్స్, 3 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 6 ఓవర్ బౌలింగ్ నవాజ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 53 రన్స్, 3 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్ 7 ఓవర్ బౌలింగ్ షదాబు రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 58 రన్స్, 3 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 8 ఓవర్ బౌలింగ్ తారిక్ ద్వారా 2 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి కీపర్ ఉస్మాన్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజులోకి శామ్ కర్న్ వచ్చారు. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 63 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 9 ఓవర్ బౌలింగ్ షదాబు 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 72 రన్స్, 4 వికెట్లు. 10 ఓవర్ బౌలింగ్ సైమో. ఈ విధంగా హ్యారీ బ్రూక్ అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగారు. 50 రన్స్, 28 బాల్స్ కి. ఈ విధంగా వికెట్లన్నీ కోల్పోతూ ఉన్నా కూడా కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒకడే క్రీజులో నిలబడి ఒంటరి పోరాటం అయితే చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా
కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే సూపర్ గా ఆడుతున్నాడని చెప్పుకోవాలి. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 82 రన్స్ 4 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి 8.2గా ఉంది రన్ రేటు. 11 ఓవర్ బౌలింగ్ షదాబు 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 99 రన్స్ 4 వికెట్లు. 12 ఓవర్ బౌలింగ్ తారిక్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. కరణ్ 16 రన్స్ మాత్రమే చేసి శామ్ కరణ్ కూడా వెనుదిరగడం జరిగింది. 15 బాల్స్ కి 16 రన్స్ మాత్రమే చేసి నవాజ్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి జాక్స్ వచ్చారు. 14 ఓవర్ బౌలింగ్ తారిక్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 105 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. డ్రింక్స్ బ్రేక్ 15 ఓవర్ బౌలింగ్ నవాజ్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 125 రన్స్ 5 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ తారిక్ 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ 5 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ షాహీన్. హ్యారీ బ్రూక్ తన అద్భుతమైన సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగాడు. 51 బాల్స్ కి అర్ధ సెంచరీతో పాటు వెంటనే సెంచరీ కూడా పూర్తి చేసుకునే అవకాశం అయితే కలిగింది హ్యారీ బ్రూక్ కి. 100 రన్స్ 51 బాల్స్ పూర్తి చేసుకోగలిగారు. సెంచరీ పూర్తి వెంటనే క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. షాహీన్ బౌలింగ్ లో క్రీజ్ లోకి ఓవర్ టర్న్ వచ్చారు. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 158 రన్స్ 6 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 18 ఓవర్ బౌలింగ్ మిర్జా 18 బాల్స్ కి 7 రన్స్ మాత్రమే కావాలి ఇంగ్లాండ్ టార్గెట్ చేయడానికి దగ్గరగా వచ్చేసిన సమయంలో 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 6 వికెట్లను కోల్పోయి 19వ ఓవర్ నవాజ్ బౌలింగ్ విల్ జాక్స్ 28 రన్స్ వద్ద 23కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా టార్గెట్ చేయడం దగ్గరకు వచ్చిన సమయంలో కూడా వికెట్లను అయితే కోల్పోతూ ఉంది ఇంగ్లాండ్. క్రీజ్ లోకి డాసన్ వచ్చారు. ఓవర్ టర్న్ కూడా రన్స్ ఏమీ చేయకుండానే 3 బాల్స్ కి కీపర్ ఉస్మాన్ స్టంప్ అవుట్ చేయగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ఆర్చర్ వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 162 రన్స్ 8 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 3 రన్స్ మాత్రమే కావాలి 6 బాల్స్ కి. ఈ విధంగా ఆఖరి ఓవర్ వరకు అయితే అద్భుతమైన ఇంట్రెస్ట్ మ్యాచ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. 20 ఓవర్ బౌలింగ్ మిర్జా 19.1 ఓవర్లకి 166 రన్స్ 8 వికెట్లతోటి విన్నింగ్ షాట్ బౌండరీగా ఆర్చర్ ద్వారా లభించింది. 2 వికెట్ల తేడాతోటి ఇంగ్లాండ్ గెలుపునైతే సొంతం చేసుకుంది. ఈ విధంగా ఆఖరి ఓవర్కి అయితే అద్భుతమైన ఉత్కంఠ అయితే అటు ఇటుగా ఎవరికి మ్యాచ్ విన్నింగ్ వస్తుందనేది చాలా ఉత్కంఠంగా కొనసాగిందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చేసిన అద్భుతమైన సెంచరీ తన టార్గెట్ చేయడానికి బాగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ ఇన్నింగ్స్ తోటి ఒంటరి పోరాటం అయితే చేసి తన టీం అయితే గెలిపించుకోగలిగాడు. సెమీఫైనల్ కి ఇంగ్లాండ్ క్వాలిఫై అయ్యారు. ఈ విధంగా ముందు జరిగిన శ్రీలంక మీద మ్యాచ్ తోటి అలాగే ఇప్పుడు జరిగిన పాకిస్తాన్ మీద మ్యాచ్ తోటి 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతోటి సెమీఫైనల్ అయితే క్వాలిఫై అయ్యి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో అయితే ఉన్నారు. బ్యాటింగ్ పరంగా బ్రూక్ 100 రన్స్ చేశారు 51 బాల్స్ కి. జాక్స్ 28 రన్స్ 23 బాల్స్ కి. బౌలింగ్ పరంగా షాహీన్ 4 వికెట్లు తీయడం జరిగింది. నవాజ్ 2 వికెట్లు తారిక్ 2 వికెట్లు తీశారు. ఈ విధంగా వికెట్ల పతనం కూడా 0 వికెట్ పడింది. 17, 35, 58, 103, 155, 160, 161. ఈ విధంగా 9.1 ఓవర్లలో 166 టార్గెట్ చేయాలని చేశారు. హ్యారీ బ్రూక్ కి మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అయితే లభించింది. అద్భుతమైన కెప్టెన్స్ ఇన్నింగ్స్ తో పాటు సెంచరీ పూర్తి చేసుకుని టీం అయితే గెలిపించుకుని సెమీఫైనల్ అయితే చేర్చుకోగలిగాడు. ఈ విధంగా T20 వరల్డ్ కప్ లో 5వసారి అద్భుతంగా వరల్డ్ కప్ సెమీఫైనల్ అయితే ఇంగ్లాండ్ టీం అయితే చేరుకోగలిగిందని చెప్పాలి. హ్యారీ బ్రూక్ ప్రదర్శన అద్భుతము. ఇది వీడియో ముగిస్తున్నాను. థాంక్యూ.